నువ్వింకా రెడీ అవ్వలేదేంట్రా? చెప్పాను కదా, మనం గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళాలి. క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్స్కి అప్లై చెయ్యాలని. నేను రెడీగానే ఉన్నానమ్మా, నీదే లేటు. ఇలాగే వచ్చేస్తావా? సరే, వెళ్ళి బండిది, ఇప్పటికే చాలా లేట్ అయింది. నేను బండి మీదే ఉన్నాను కదమ్మా, వచ్చెక్కు. నాకు నవ్వే ఓపిక లేదురా. ముందొచ్చి కూర్చో అమ్మా, టైం లేదు. నీకు దండం పెడతాను, రెడీ అయ్యి రారా. అమ్మా గట్టిగా పట్టుకో, స్పీడ్గా వెళ్తున్నాం కదా. నన్ను ఆటోకి వెళ్ళిపోమంటావా? ష్, మాట్లాడుకో, ఆఫీస్ వచ్చేసింది. ఎక్కడా? ఏంట్రా ఇది? లోకేష్ గారు యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం వాట్సాప్ గవర్నెన్స్ ని మనమిత్ర అనే పేరుతో ప్రారంభించారమ్మా. ఇందులో ధ్రువపత్రాలు, బస్ టికెట్లు, గుళ్లలో దర్శనం, వసతి సదుపాయాలు, వ్యవసాయానికి సంబంధించిన మార్కెట్ ధరలు తెలుసుకోవటం వంటివి దాదాపు 161 రకాల పౌర సేవలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఈ సేవల కోసం ఏ గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. వాట్సాప్ ఉంటే చాలు. ప్రజల చేతిలో పాలనన్నమాట. పరిపాలనలో టెక్నాలజీని భాగస్వామ్యం చేయడంలో టీడీపీ తర్వాతేరా ఎవరైనా. ఇప్పుడు చెప్పు, ఆటోకి వెళ్ళిపోతావా? మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్, ప్రజల చేతిలో పాలన.